నీ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తనని తెలియని శత్రువులు ఎవరు అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే తనని కాపాడుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో అర్థమవుతుంది. అంటే సార్ ఇది టెండర్ ప్రాజెక్టు కాచారి పోయింది తిరిగి వస్తుంది అనుకోవడానికి. ప్రాణం ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. కొన్నిటి కోసం ఏం చేసినా తప్పు లేదు. మీరు చేస్తుంది తప్పని చెప్పడం లేదు సార్, అతి జాగ్రత్త తీసుకుంటున్నారేమో అని చెప్పేసి. ఈ 2 డేస్లో ఎలాగైనా ఆ శత్రువుని కనిపెట్టాలి. దట్స్ మై టార్గెట్. ఆ శత్రువు ఎవరైనా ఎక్కడున్నా వదిలిపెట్టను. దట్స్ మై ఫైనల్ డెసిషన్. ఎక్కువ థింక్ చేసి నా బ్రెయిన్ ఎందుకు స్ట్రెయిన్ చేయటం? ఆ ఇంట్లో నాకొక పని మనిషి ఉంది కదా, దానికి ఫోన్ కొడితే మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. సార్, మేడం గారికి కాల్ వస్తుంది. ఎవరు చేస్తున్నారు? అన్నోన్ నెంబర్ సార్. కొంప తీసి నిత్య గారు కాదు కదా? కమోన్ కమోన్ మంగా, కమోన్ కమోన్ లిఫ్ట్. కమాన్ 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 లిఫ్ట్ మగా, లిఫ్ట్ చేయి. హలో, ఎవరు? అక్క, దేవుడా, నిత్య గారే ఫోన్ చేశారు. ఇప్పుడు మేడం నిత్య అంటారేమో. నేనక్క. నువ్వా? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానక్క. నువ్వెలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగుంది. మరి నువ్వు దేవీపురం వెళ్ళావంట, నాకొక ఫోన్ చేయలేదు. అక్కడ ఎలా జరిగిందక్కా? ఏం జరగడమో ఏమోనమ్మా, వెళ్ళినంతసేపు పట్టలేదు తిరిగి రావటం. ఎవరు ఎవరు మంగతో మాట్లాడుతుంది? పేరు చెప్పరేంటి? ఏమైందక్కా? ఏమేమో జరిగాయమ్మా. సీమంతమే సరిగ్గా జరగలేదు, అర్ధాంతరంగా తిరిగొచ్చేసాం. అయ్యో అవునా? ఎదిగో ఇంటికొచ్చాక ఇంకో గొడవ మొదలైంది. ఏం గొడవక్కా? నాకేదో అవుతుందని మీ బావగారు సెక్యూరిటీ పెట్టారు. ఎక్కడ చూసినా వాళ్లే. చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అనుకుంటే ఎలా అక్కా? బావ ఏం చేసినా నీ క్షేమం కోసమే కదా. అందరూ ఇలాగే అంటున్నారు, కానీ నా అవస్థ ఎవ్వరికీ అర్థం కావట్లేదే. మంగతో ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆఫీసర్, ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ఇమీడియట్గా ట్రేస్ చేయండి. తనెవరో నాకు వెంటనే తెలియాలి. ఓకే సార్. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి.
మేడం 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 ఫోన్ కట్ చేయండి. ఫోన్ వింటున్నారు. షట్! ఏమైంది ఆఫీసర్? ఇంకో 10 సెకండ్స్ మాట్లాడుంటే కాల్ చేసింది ఎవరో తెలిసేది సార్. షట్! ఏమైంది చారి గారు? సార్ మీ ఫోన్ ట్యాప్ చేశారు మేడం. మీరు నిత్య గారితో మాట్లాడుతుందంతా వింటున్నారు. జాగ్రత్తగా ఉండండి మేడం. సార్కి డౌట్ వస్తుంది. సడన్ గా కట్ చేసిందేంటి? జై చూసాడా? ఎవరు? ఏంటెవరు? ఫోన్లో ఎవరు? ఫోన్ ఏంటి? మంగా, ఇప్పుడు నీకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరితో మాట్లాడావు? అది త్వరగా చెప్పు. మా చెల్లెలండి. కొంప తీసి మేడం గారు నిత్య గారి గురించి చెప్పేస్తారా ఏంటి? ఏ చెల్లెలు? ఏ చెల్లెలేంటి? నా చెల్లెలే. మీ మమ్మీకి నువ్వు ఒక్కదానివే కదా? తోడబుడితేనే చెల్లెలా? తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు. నాకు తెలియకుండా నీకు చెల్లెలు ఎక్కడి నుంచి వచ్చింది? తను మీకు తెలుసండి. ఆ మధ్య తను హాస్పిటల్ పాలైతే రక్తం ఇచ్చి రక్షించాను. తనకి పెళ్లి సంబంధం కూడా చూశానుగా. ఆ చెల్లెలా? ఆయన పెళ్లి ఇష్టం లేదని వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసింది? తనకి పెళ్లి ఇష్టం లేదు, కానీ నేనంటే ఇష్టమే కదా. అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు? ఎందుకేంటండి? అయినా నా మీద కూడా మీకు అనుమానమేనా? నన్ను చంపే మనిషితో నేనెందుకు మాట్లాడతాను? అనుమానం కాదు మేడం, అదే నిజం. మిమ్మల్ని చంపాలనుకుంటున్న మనిషితోనే మీరు మాట్లాడుతున్నారు. తను మీరు అనుకున్నట్టుగా నా శత్రువు కాదు, నా చెల్లెలు. నేనంటే తనకి ప్రాణం. నా కోసం చావనైనా చేస్తుంది. అలాంటి మనిషిని మీరు అనుమానిస్తుంటే నాకు బాధగా ఉంది. నేను డౌట్ పడుతుంది ఆ మనిషి మీద కాదు, ఆ వాయిస్ మీద. ఆ గొంతు నాకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. నేను విన్నాను ఆ గొంతుని. ఆ గొంతు గల మనిషితో నేను కొన్నాళ్ళు ట్రావెల్ చేశాను. ఆ వాయిస్ నిత్యలా ఉంది. కానీ నిత్య చనిపోయింది. చనిపోయిన మనిషి మాట్లాడటం ఇంపాసిబుల్. మరా గొంతు ఎవరిది? చెప్పు మంగా. ఏంటండి, ఒక పక్క నిత్య చనిపోయింది అంటున్నారు, ఇంకో పక్క ఆ గొంతు నిత్యదని అనుమానిస్తున్నారు. ఇలా దబాయిస్తే నేనేం చేసేది? మనిషిని పోలిన మనిషి ఉన్నట్టు గొంతును పోలిన గొంతు కూడా ఉంటుంది కదా సార్. అలా చెప్పండి చారి గారు. నాకు రక్షణ ఇస్తూనే నన్ను అనుమానిస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకోసమే మంగా, నీ ప్రాణాలు కాపాడడం కోసమే చేస్తున్నాను. అలాంటప్పుడు నాకు స్వేచ్ఛ లేకుండా నన్ను పంజరంలో చిలకని ఎందుకు చేస్తున్నారు? ప్లీజ్ అర్థం చేసుకో మంగా. శత్రువులు బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు తెలియక టెన్షన్ పడుతున్నాను.
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఏ రూపంలో నీకు ప్రమాదం వస్తుందని భయపడుతున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం భయపడుతున్నాను. నాకేం కాదండి. ఏమీ కాకూడదనే ఈ స్ట్రగుల్ అంతా. ప్లీజ్ ఒక్క 2 రోజులు ఓర్చుకో. ఈలోగా వాళ్ళెవరో నేను కనిపెట్టేస్తాను. డ్రెస్ తీసుకో. చారి సార్, మీ మేడంతో మాట్లాడిన ఆ మనిషి ఎవరో నాకు తెలియాలి. మేడం గారి సిస్టర్ అని చెప్పారు కదా సార్. ఆ సిస్టర్ నేను ఎప్పుడు చూడలేదు. తనకు నిత్య లాంటి వాయిస్కు ఉన్న రిలేషన్ ఏంటో నేను తెలుసుకోవాలి. సడన్ గా అది కాల్ ఎందుకు కట్ చేసింది? జై చూసాడా? లేదా ఫోన్ ట్యాపింగ్ లాంటిది ఏదైనా జరుగుతోందా? మంగ చెప్పిన దాని ప్రకారం మామ్ చెప్పిందంతా నిజమే. జై మంగ చుట్టూ సెక్యూరిటీ ఫోర్ట్ కట్టాడు. దాన్ని దాటుకుని వెళ్ళడం ఎలా? ఆఫీసర్ సార్, ఇందాక వచ్చిన ఇన్కమింగ్ కాల్ నెంబర్ను నా ఫోన్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. సార్, రింగ్ అవుతుంది సార్. జై నాకు కాల్ చేస్తున్నాడేంటి? అంటే ఫోన్ ట్యాపింగ్ కూడా నిజమే అయి ఉంటుంది. షిట్, అటెండ్ చేస్తే నేనెవరో తెలిసిపోతుంది. నో నో. చూసావు చారి, స్విచ్ ఆఫ్ అంట. మీ మేడం గారికి ఎంతో ఇష్టమైన సిస్టర్ నా కాల్ కట్ చేయడం ఏంటి, స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? సో సంథింగ్ ఈజ్ రాంగ్. ఆఫీసర్ సార్, ఈ నెంబర్పై నిఘా పెట్టండి. కంటిన్యూస్గా కాల్ చేయండి. ఎప్పుడు ఫోన్ ఆన్ అయినా వెంటనే ట్రేస్ చేయండి. ఎస్ సార్. స్విచ్ ఆఫ్ చేయడం కాదు, సిమ్ ఎత్తీసి పారేయాలి. అదర్వైజ్ ఫోన్ ఆఫ్ చేయగానే నన్ను వెతుకుంటూ వచ్చేస్తాడు. గాడ్. వాట్ బేబీ, అప్పుడే జై నీ ఫోన్ దాకా వచ్చాడా? వస్తాడు బేబీ, ఎందుకు రాడు? ఎందుకంటే అతను జై నా దగ్గరకే వచ్చి నా ప్లేస్లోకి ఎలా రావాలని నన్నే అడిగినవాడు. నీ దగ్గరికి రావడానికి, నిన్ను కనిపెట్టడానికి అతనికి ఎక్కువ టైం పట్టదు. అతను 3 అడుగుల దానం అడిగి ముల్లోకాలని ఆక్రమించే టైప్. మంగజోలికొచ్చిన నిన్నొదిలేస్తాడా? ఇప్పుడు నీ సిమ్ని కట్ చేశావు, రేపు నీ ఐడెంటిటీని కూడా నీ చేతులతోనే కట్ చేసుకునే పరిస్థితి రావచ్చు. కాదు, జై నీకు ఆ పరిస్థితిని తీసుకొస్తాడు. ఎస్ బేబీ,
నీకు నా గురించి మాత్రమే తెలుసు. నన్నే మించిపోవాలనుకున్న జై గురించి తెలియదు. లైఫ్లో ప్రతి మనిషికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు కూడా ఉన్నాయి. ఆప్షన్ 1, జై నీ దగ్గరికి రాకముందే నువ్వు దూరంగా వెళ్ళిపోవడం. నువ్వు నిజంగా చనిపోయావని, నువ్వనేదానివి లేవని జై నమ్మేలా చేసుకోవడం. ఐ మీన్, ఎప్పటికీ నువ్వు తిరిగి రాకూడదు. ఎక్కడుంటావో, ఎలా ఉంటావో, ఎలా బతుకుతావో, చస్తావో నీ ఇష్టం. ఆప్షన్ 2, జైకి సరెండర్ అవ్వడం. జై నీ దగ్గరికి రావడానికి ముందే నువ్వే జై దగ్గరికి వెళ్ళి నువ్వతని కాళ్ల మీద పడి ప్రాణభిక్ష అడుక్కోవడం. అప్పుడు కూడా జై నిన్ను క్షమిస్తాడో లేదో తెలీదు. మంగ దయా దాక్షిణ్యాలపై నీ బతుకు డిపెండ్ అయి ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్లో దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? చాయిస్ ఈజ్ యోర్స్. బట్ లేట్ చేయకు, త్వరగా డెసిషన్ తీసుకో. వెల్ మామ్, ఆప్షన్స్ నాకే కాదు, నీకు ఆ మంగకి కూడా ఉంటాయి. ఆప్షన్ 1, వెంటనే నీ పెద్ద కూతుర్ని తీసుకుని దూరంగా పారిపోవడం, నీ కూతురి ప్రాణాలు కాపాడుకోవడం. ఆప్షన్ 2, మీరిద్దరూ నాకు సరెండర్ అయి జైని నాకు హ్యాండ్ ఓవర్ చేయడం. అప్పుడు కూడా నేను నీ కూతుర్ని ఎక్స్క్యూజ్ చెయ్యొచ్చు. బట్ శాపం దాన్ని వదిలేస్తుందని నేను చెప్పలేను. నువ్వు మారవు బేబీ. వై మామ్? నేనెందుకు మారాలి? నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. నువ్వు మారావు. ఆ పెద్ద కూతురు రాగానే ఈ చిన్న కూతుర్ని సైడ్ చేశావు. దానికి ప్రేమను పంచుతూ నన్ను ప్రాణాల కోసం పారిపోమంటావా? పెరికితనం నా బ్లడ్ లో లేదు మామ్. బికాజ్ ఐ యామ్ నిత్య శ్రీనివాస్. ఫైట్ చేయడం మాత్రమే నాకు తెలుసు. చేస్తా. నా జై కోసం ఎంత చెయ్యాలో అంతా చేస్తా. వెయిట్ అండ్ వాచ్. ఏమిటి మేడం డల్గా ఉన్నారు? ఏం చేయమంటారు చారి గారు? అయోధ్యలో ఉన్న అశోకవనంలో ఉన్నట్టుంది. అర్థమైంది మేడం. సెక్యూరిటీ పేరుతో సార్ మీకు సరదా లేకుండా చేస్తున్నారు. మీరు రండి మేడం. ఎక్కడికి చారి గారు? మీరు రండి మేడం, చెప్తాను. సార్, బామ్మగారు, కల్పన గారు, అంతా ఒకసారి రండి. త్వరగా రండి అంతా. సార్, ఏంటి చారి హడావుడి? మేడం గారు అడిగారండి. బొంగమూతి పెట్టుకున్నారు. ఎందుకు అలిగావమ్మా? ఎందుకేమిటండి? అంతా మీ అబ్బాయి గారు చేసిన నిర్వాహకం అండి. నేనేం చేసించారు? ఏం చేశారా? మేడం గారికి హ్యాపీ లేకుండా చేశారండి. ఇప్పుడు మేడం గారికి ఎంటర్టైన్మెంట్ కావాలండి. అయితే సారీ కట్టుకుని డాన్స్ చేయి. చారి గారిని ఎందుకంటారు? తనకి తెలిసినంత కూడా మీకు తెలియకుండా పోయింది. ఇప్పుడు నీకేం కావాలమ్మా? కాస్త మనశ్శాంతి జేజీ. ఏమ్మా, మనసు బాగోలేదా? ఈవినింగ్ తనకెవరో కాల్ చేశారు. ఎవరని అడిగితే
అమ్మాయి గారికి కోపం వచ్చింది. ఆపండి సార్. మేడం గారిని ఎలా నవ్వించాలో ఇప్పుడు అది ఆలోచించండి. ఏదో ప్లాన్ వేసే ఉంటావుగా, ఏడు. ప్రసాద్ గారు! ఏంట్రా ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? ఎందుకని సచ్చావు? మీతో పని పడిందండి. మా వారితో నీకేంట్రా పని? మీ వారు ఎంత గొప్పవారు ఈ ఫ్యామిలీకి తెలియపరచాలనుకుంటున్నాను మేడం. ఏరా హఠాత్తుగా నాపై నీకు అంత ప్రేమేంట్రా? ఈ ఫ్యామిలీ కోసం మీరు చేసిన త్యాగాలు, మీరు పడ్డ కష్టాలు, మీ పోరాటం, మీ ఆరాటం అందరికీ తెలియాలని మిమ్మల్ని సత్యపీఠం ఎక్కించాలనుకుంటున్నాను సార్. సత్యపీఠమా? లై డిటెక్టర్ మేడం. అదిగో అక్కడుందే అది.